మానుకోట జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్క్షాప్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని నాంచారి మండూరులో రెడ్డి గార్డెన్స్ లో మానుకోట జిల్లా ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఒకరోజు కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు మెరుగు కరుణాకర్ అధ్యక్షతన నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే హుసేన్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గాదె లింగమూర్తి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు కల్లూరి నాగేంద్రచార్యులు పాల్గొని ఫోటోగ్రాఫర్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న ఫోటోగ్రాఫర్లు ప్రస్తుత అధునాతన టెక్నాలజీకి ఎప్పటికప్పుడు నేర్చుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫోటోగ్రాఫర్లకు సంక్షేమానికి కృషి చేయాలని పేర్కొంటూ, ఫోటోగ్రఫీ రంగంలో పనిచేస్తున్న వారికి సబ్సిడీలో రుణాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు, పెద్దవంగరాజ్, దంతాలపల్లి, నర్సింహులపేట, నెల్లికుదురు, మర్రిపేట, మహబూబ్ నగర్ మండలాలకు సంబంధించిన ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు. స్పందిస్తాడు ప్రజల్లో. మీకేమవుతుంది వీసీపీ అంటే మీరు ఎప్పుడు సమానం. నా పేరు ఎస్కే హుసేన్, తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు తొర్రూరు పట్టణంలో మహబూబాబాద్ జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెడిన్ డిజీ ప్రెస్ వారి సహకారంతో ఒకరోజు ఉచిత వర్క్షాప్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ వర్క్షాప్లో ముఖ్య అతిథిగా మరియు ఫ్యాకల్టీగా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ప్రస్తుతం ఫోటోగ్రఫీ రంగంలో అంటే ప్రపంచంలో అన్ని రంగాలలో టెక్నాలజీ అంటే ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీ సృష్టిస్తున్నటువంటి ప్రకంపనలు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీని కూడా తాకాయి. దానివల్ల ఏంటంటే ఈరోజు ఫోటోగ్రఫీ భవిష్యత్తు, వీడియోగ్రఫీ భవిష్యత్తు కూడా ఆ టెక్నాలజీ ఏఐ టూల్స్ని నేర్చుకున్నట్టయితే ఇబ్బందికరమైన పరిస్థితులకు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి రెడిన్ డిజీ ప్రెస్ వారి సహకారంతో ఈరోజు వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్లో లేటెస్ట్గా వచ్చినటువంటి కెమెరాల గురించి, మిర్రర్లెస్ టెక్నాలజీ గురించి, అలాగే వచ్చిన ఏఐ టూల్స్ గురించి, రాబోతున్న ఏఐ టూల్స్ గురించి మాట్లాడడం జరిగింది. వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే ఒక ఫోటోగ్రాఫర్ తన జీవనాన్ని గడపడం కోసం జీవనోపాధిని ఎంచుకొని కెమెరా కిట్ కొనుక్కోవాలంటే కనీసం 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఈరోజు 6 లక్షల రూపాయలు ఖర్చు పెడితే కెమెరా అనేది లగ్జరీ ఐటెం లాగా ఉంది ప్రభుత్వాలకి. కానీ వేరేసి ఈ రాష్ట్రంలో ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా తమ పొట్టకుటి కోసం, తమ జీవనోపాధి కోసం, భార్యాపిల్లల్ని పోషించుకోవడం కోసం ప్రభుత్వాల మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందుతూ 6 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్న సందర్భంలో 18% జీఎస్టీ పేరుతోటి ఒక కెమెరా కిట్ పైన 1,08,000 రూపాయల వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే, మా ఫోటోగ్రఫీ రంగం ప్రతిదీ జపాన్ నుంచి, ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతుంది, ట్యాక్సులు కడుతూ వస్తుంది ఈ రంగం. కానీ ఈ రంగం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ₹1 కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కిల్ డెవలప్మెంట్ కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా డిమాండ్ చేసేది ఏంటంటే, ఫోటోగ్రాఫర్లని ఏఐ టూల్స్ పైన శిక్షణనివ్వాలి, జేఎన్ఎఫ్యు లాంటి ప్రొఫెసర్స్ని తెప్పించి కనీసం జిల్లా కేంద్రాల్లో అయిన ఫోటోగ్రాఫర్లకి శిక్షణనివ్వాలని, అలాగే సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇవ్వాలని, అలా రుణాలు ఇచ్చినట్టయితే వీరు ఉపాధి పొందడంతో పాటు పలువురికి ఉపాధి చూపిస్తారని కోరుకుంటూ, భవిష్యత్తులో ఇలాంటి శిక్షణా తరగతులు నిర్వహించాలన్నా కూడా అన్ని జిల్లాలలో కూడా ఫోటోగ్రఫీ భవన్ నిర్మించుకోవడం కోసం స్థలాన్ని కేటాయించడంతో పాటు బిల్డింగ్ కూడా కేటాయిస్తే టెక్నాలజీ పరంగా ప్రభుత్వం మీద ఆధారపడకుండా మేము కూడా సంఘం పరంగా కూడా శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. నా పేరు లింగమూర్తి, వరంగల్ జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈరోజు తొర్రూరు పట్టణంలో మరి తొర్రూరు మండల అసోసియేషన్ అలాగే మిగతా మండల సహకారంతో మహబూబాబాద్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మరి రెడిన్ డిజీ ప్రెస్ అయిన మా సంస్థ నుండి టెక్నాలజీ పరంగా వస్తున్న ఈ మార్పుల గురించి ఈ ప్రాంతంలోని ఫోటోగ్రాఫర్లకు అవగాహన దాని మీద వర్క్షాపు ఈరోజు ఒకరోజు వర్క్షాప్ను నిర్వహించడం జరుగుతున్నది. అన్ని రంగాలలో ఏదైతే అభివృద్ధి జరుగుతున్నదో మరి ఫోటోగ్రఫీ రంగంలో కూడా చాలా శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నది. గత 40 సంవత్సరాల నుంచి మేము ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్న మా ఫోటోగ్రఫర్ మిత్రుల కొరకు మేము వర్క్షాపులు గత 10-15 సంవత్సరాల నుంచి ప్రతి ఫోటోగ్రాఫర్ని కూడా ఎప్పుడైతే ఫిల్ము వెళ్ళిపోయి డిజిటల్ టెక్నాలజీ వచ్చిందో ఆ డిజిటల్ టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు మరి మా ఫోటోగ్రాఫర్ మిత్రులకి ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టడం జరుగుతున్నది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇది లేనిది మనము ముందుకు వెళ్ళలేము.
టెక్నాలజీ పరంగా ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్లో నిలబడతారు, వారి కుటుంబాన్ని పోషించుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర సంఘం కూడా మరి ఒక అభివృద్ధి సంక్షేమం అనే కార్యక్రమాలు చేపట్టేసి ఈ ఫోటోగ్రాఫర్లందరినీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఒక వేదిక మీదకి తీసుకొస్తూ మరి సంక్షేమ పరంగా ప్రభుత్వం అందించలేని ఎన్నో కార్యక్రమాలని మా రాష్ట్ర సంఘము నిర్వహిస్తున్నది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము చేస్తున్న కార్యక్రమానికి సపోర్టుగా ప్రభుత్వం కూడా కొంత సహకరిస్తే మరి మేము ఇంకింత ఈ వ్యవస్థలో ఫోటోగ్రాఫర్లు కూడా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయేసి మరి బాగుపడతారని చెప్పేసి నేను కోరుతూ ఏ కెమెరా అయినా ఏవైనా కూడా అన్ని మేము ఇంపోర్ట్ చేసుకున్నదే ఉంటుంది. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కస్టమ్ డ్యూటీతో సహా సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని కూడా వాళ్ళు విధిస్తున్నారు. మరి అలాంటి ఫండ్స్ను మా ఫోటోగ్రాఫర్ల కొరకు కొంత కేటాయించేసి మా అభివృద్ధిని కూడా మీరు సమాజంలో మాకు ఇస్తే మా వాళ్ళు కూడా ఒక ఉన్నతమైన స్థితికి చేరుతారని చెప్పేసి ఆలోచనతోటి మేము ప్రభుత్వాన్ని ఈ విధంగా కోరుతున్నాము, డిమాండ్ కూడా చేస్తున్నాము.